ఇలా మామిడి పండ్లు తెస్తే నిన్ననే 2 బొజ్జలు వేసేసుకున్నాం. ఇంకొకటి బ్యాలెన్స్ ఉండే అనమాట. సో ఈ ఒక్కదానికోసం పిల్లలు కొట్లాడతారని ఆలోచించి దీన్ని ఏమైనా వెరైటీగా చేద్దామని డిసైడ్ అయినా. సో ఇప్పుడు నేను చేసేదానికి మీరేం పేరు పెడతారో మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే మ్యాంగో పల్ప్ చేస్తున్నానా లేకపోతే మ్యాంగో జ్యూస్ చేస్తున్నానా నాకే అర్థం కాలేదు. మొదలు ఏం చేయాలంటే మామిడికాయ మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకొని మామిడికాయ ఉంది కదా, పీసెస్ కింద మంచిగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకొని అందులోనే ఒక గ్లాస్ ఆఫ్ ల్యూక్ వామ్ మిల్క్, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని మంచిగా మిక్సీ పెట్టుకోవాలి. నేనైతే దేవుని మొక్కుకుంటున్నా, ఎందుకంటే మిక్సీ జార్లో వేసినప్పుడు ఖచ్చితంగా లీక్ అవుతుంది. నా దగ్గర జ్యూసర్ అవన్నీ ఏం లేదు, నేను ఏం జ్యూసులు చేసినా మిక్సీ జార్లోనే చేస్తాను అనమాట. సుషిన్రా నేను చెప్పినా కదా ఖచ్చితంగా లీక్ అవుతుందని, ఎందుకంటే మిక్సీ జార్కి బ్లాక్ గ్యాస్కెట్ ఉంటుంది కదా టైట్ ఉండడానికి, సో అది లూజ్ అయింది. ఎప్పటికప్పుడు దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటా, కానీ టైంకి మర్చిపోతా. మళ్ళీ ఏదైనా మిక్సీ జార్లో వేసినప్పుడు తప్ప గుర్తుకు రాదు అదే మళ్ళీ చేంజ్ చేయించాలని. లీక్ అయితే లీక్ అయింది కానీ మన మ్యాంగో పల్ప్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఆ రెడీ అయిన మిక్చర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం అనుకోండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి పిల్లలకి కొద్దిగా నీ పైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.